మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోళ్ళకి వారి పదవులు కావాలి. ఇంత పోరాటం ఏం చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాలంగా తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోళ్ళకి వారి పదవులు కావాలి. ఇంత పోరాటం ఏం చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాలంగా తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా